ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన బస్సు యాత్ర నిన్నటితో గ్రాండ్‌గా ముగిసింది. దాదాపు నెల రోజులు రోడ్డుపైనే ఉన్నందున అధికార వైఎస్ఆర్‌సీపీతో మరి ఎన్నో రకాల కొత్త ఉత్సాహం అయితే వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తన కఠోర పాదయాత్ర చేసినట్టుగానే ఎన్నికల వాహనంపై వైఎస్ఆర్‌సీపీ అధినేత హై వోల్టేజ్‌తో మన సిద్ధం అంటూ యాత్ర బాగా జనాలను ఆకర్షించింది. వైఎస్ఆర్‌సీపీ వర్గాలు కూడా మరి ఎంతో చక్కగా ఈ విషయాన్ని అయితే గుర్తించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నటువంటి ప్రచారానికి ధీటుగా జగన్ వైపు మళ్లించడానికి ప్రజలను ఈ బస్సు యాత్ర బాగా ఉపయోగపడింది. ఆంధ్ర కాంగ్రెస్ అధినేత్రిగా జగన్ సోదరి వైఎస్ షర్మిల మరోవైపు పోరాడడం వల్ల ఓట్ల చీలికైతే అనిపిస్తోంది. 2009లో తన తండ్రి ఆంధ్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ ఎంపీగా ఓదార్పు యాత్ర అయిన వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో 3000 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర అయిన జగన్ ఇప్పుడు యాత్ర మార్గాన్ని అవలంబిస్తున్నారు. 2019లో ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత ఓదార్పు యాత్ర కాంగ్రెస్తో విభేదాలు రావడంతో జగన్ వైఎస్ఆర్‌సీపీ స్థాపించి 10 ఏళ్ల తర్వాత అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కడపలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి శ్రీకాకుళం వరకు సాగిన మేమంతా సిద్ధం యాత్ర ప్రజా సంకల్ప యాత్ర మార్గంలోనే సాగింది. వైఎస్ఆర్‌సీపీ విజువల్స్‌తో మార్చ్ నిమిషానికి ప్రత్యక్ష ప్రసారం చూస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సందేశం చేరేలా చేసింది. గతంలో భీమిలి, దెందులూరు, అద్దంకి మరియు రాప్తాడులో జగన్ నిర్వహించిన సిద్ధం సమావేశాలతో పాటు రాష్ట్రంలో మొత్తం 25 జిల్లాలను కవర్ చేసింది. టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్‌సీపీకి ఊపిరిపోస్తున్న నేపథ్యంలో అధికార వ్యతిరేకతను అణచివేసేందుకు జగన్ ఏం చేస్తారనేదే ప్రతిఫలాన్ని నిర్ణయించడంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జగన్ ఇప్పటికే తన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 25% పైగా పడిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఇతర సురక్షితమైన స్థానాలకు మార్చారు. అలాగే 60 సిట్టింగ్ ఎంపీలను తొలగించారు. ఏప్రిల్ 1న లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్స్‌ని పంపిణీ చేయడంలో మొత్తానికి వైసీపీ ప్రభుత్వం తీవ్ర పరిశీలనలో పోరాడేందుకు యాత్ర దోహదపడింది. పంపిణీలపై ఎన్నికల కమిషన్ను ఆశ్రయించిన టీడీపీపై నిందలు వేయాలని వైఎస్ఆర్‌సీపీపై టీడీపీ ప్రయత్నాలు చేయగా ప్రభుత్వం చేయగలదని నిరూపించింది వైఎస్ఆర్‌సీపీ. మొత్తానికి జగన్ బస్సుపై రాయి విసిరిన ఘటనలో ఆయనకు గాయమైనా కూడా అందరూ దాన్ని సానుభూతి అంటూ డ్రామాలేసే ప్రయత్నం చేశారు. 2019లో టీటీడీ గెలిచిన 3 నియోజకవర్గాల్లో ఒకటైన కాంగ్రెస్ కంచుకోట కూడా ఆ స్థానంలో ఉంది. మొత్తానికి టీడీపీకి సంబంధించి దిమ్మ తిరిగేలా వైసీపీ బస్సు యాత్ర ఆయన ఎన్నికలకు ఎంతో అద్భుతమైనటువంటి మార్గదర్శకాన్ని ఇచ్చింది. ప్రజల్లో వైసీపీ గెలవడానికి ప్రజల్లోకి మరింత బలంగా వైఎస్ఆర్‌సీపీ వెళ్లడానికి బస్సు యాత్ర జగన్‌కి బాగా తోడ్పడింది. ఎన్నికలలో వైఎస్ఆర్‌సీపీ మైలేజ్ బస్సు యాత్ర ద్వారా పెరిగిందనే చెప్పాలి.